ఓవైపు నీట్, మరోవైపు ఎబ్సెట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ఈ రెండు ఒకేసారి నిర్వహిస్తూ ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఇది పూర్తవక ముందే ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల సీట్ల భర్తీ ప్రారంభమవుతుంది. అయితే ముందు అగ్రి కోర్సులో చేరి తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు వస్తే అగ్రి కోర్సుల ప్రవేశాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఆ సీట్లన్నీ మిగిలిపోయే అవకాశం ఉంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, నీట్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, అగ్రి కౌన్సిలింగ్కి సంబంధించి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వెబ్సైట్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ ఉత్తీర్ణత సాధిస్తారో వారందరూ కూడా ఇటు అగ్రికి సంబంధించినటువంటి ఇటు వెటర్నరీ కానీ దీంతోపాటు హార్టికల్చర్కి సంబంధించినటువంటి కోర్సులకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇటు నీట్లో దరఖాస్తు చేసుకుంటారు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లలో కూడా దరఖాస్తు చేసుకుంటారు. దీని ద్వారా కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ప్రజెంట్ స్టేట్లో కనిపిస్తున్నది. దాదాపు అగ్రికల్చర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రి కోర్సులకు 11,000 మంది విద్యార్థులు అప్లై ఆన్లైన్లో చేసుకుంటే దీంట్లో 2,500 మంది అంటే 2,500 మంది విద్యార్థులు కూడా ఇటు నీట్ కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముందుగా ఫస్ట్గా ఇటు అగ్రి కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్లో చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. వారందరూ కూడా ఇటు వెబ్సైట్లో టాపర్లో ఉంటారు. వీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత అటు నీట్లో కూడా వీళ్ళకు మంచి ర్యాంకులు రావడంతో ఈ అగ్రికి సంబంధించినటువంటి కోర్సులన్నీ వదిలేసి నీట్ ద్వారా బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ దాంట్లో చేరడంతో ఇటు అగ్రి యూనివర్సిటీకి సంబంధించినటువంటి కోర్సులన్నింటిలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇది చాలా వరకు కూడా విద్యార్థులకు కొంత నష్టం కలుగుతుంది. అయితే పదే పదే దీనికి సంబంధించి రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి ఇష్యూ అనేది కంటిన్యూ అవుతున్నది. ఇటు నీట్ కౌన్సిలింగు, మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రి కోర్సులకు సంబంధించినటువంటి కౌన్సిలింగు ఎట్ ఏ టైం జరగడంతో చాలామంది విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే సీట్లు కూడా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. మనకున్న సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపు 400 సీట్లు కూడా ఈ అగ్రి కోర్సు రిలేటెడ్కి సంబంధించిన వాటిల్లో మిగిలిపోవడము, కొంతమంది విద్యార్థులు ట్రై చేసినా మళ్ళీ వాళ్ళకు సీట్లు దక్కకపోవడంతో కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక మంది విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులకు కానీ అదేవిధంగా అనేకమైనటువంటి మంత్రులకు కానీ వీరందరూ కూడా ఒక సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లు రెండు ఒకేసారి ఉండకుండా ఉంటే అగ్రికల్చర్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో విద్యార్థులకు సంబంధించి వారికి అడ్మిషన్లు ఈజీగా దొరుకుతాయి. ఇటు నీట్ అప్లై చేసుకున్న వాళ్ళకు సీట్లు ఇవ్వడం, ఈ సీట్లు మిగిలిపోవడము, దీన్ని మళ్ళీ ఏ రకంగా భర్తీ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇటు ప్రైవేట్ కాలేజీలకు తిరిగి వెళ్ళడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన రాష్ట్రంలో కనిపిస్తున్నది. రేపటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నది కనుక ఇప్పుడు ఎట్లయినా నీటికి సంబంధించి అది నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ కనుక దాన్ని పోస్ట్పోన్ చేయడం కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి సంబంధించి కౌన్సిలింగ్ విషయంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు నీటికి సంబంధించినటువంటి ప్రక్రియ అక్కడ వారి డిపార్ట్మెంట్కి సంబంధించి మెడికల్ సిబ్బందికి సంబంధించి వారు ఎప్పటికప్పుడు కూడా ఆన్లైన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేస్తుంటారు. ఇటు రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్ర విషయం పరిధిలో ఉన్నది కనుక రేపటి నుంచి కౌన్సిలింగ్ అగ్రి కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నది కనుక కొంత అధికారులు ఆలోచించి రెండిటి సమన్వయం చేసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తే చాలామంది విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేక మంది పేరెంట్స్ అయితే కోరుతున్నారు. మొత్తంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఇష్యూ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈసారన్నా ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ పదే పదే కోరుతున్నారు. వెబ్సైట్కు సంబంధించి చాలా వరకు విద్యార్థులు కూడా మంచి టాప్ ర్యాంకులు సాధిస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత అనేక మంది బైపీసీ విద్యార్థులు ఇటు నీట్కి కానీ అగ్రి యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులకు ఆసక్తి చూపిస్తారు. ఇటు డిగ్రీ కాలేజీలో కూడా కొన్ని ప్రవేశాలు జరుగుతాయి. మొత్తంగా కూడా వరుసగా రెండు కౌన్సిలింగ్లు ఒకేసారి జరగడంతో చాలామంది విద్యార్థులకైతే కొన్ని ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా కొంత చొరవ తీసుకొని ఈ కౌన్సిలింగ్ డేట్లను కొంత వాయిదా వేస్తే బాగుంటుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇటు వెటర్నరీ కానీ వీటికి సంబంధించి కొంత కౌన్సిలింగ్ తేదీలను వాయిదా వేస్తే బాగుంటుందని చెప్పి అయితే పేరెంట్స్ విద్యార్థులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మమత.